డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. దేశ రాజకీయాల్లో మనం రెగ్యులర్గా చూస్తున్న ఫక్తు కమర్షియల్ పొలిటీషియన్స్, ఫేక్ పొలిటీషియన్స్ కాకుండా కొంతమంది కొన్ని దశాబ్దాల పాటు కొన్ని విలువలు, సిద్ధాంతాలు నమ్ముకొని రాజకీయం చేస్తారు. వాళ్ళ రాజకీయం అంతా కూడా అధికారం అవని, ప్రతిపక్షం అవని, వాళ్ళు ఎప్పుడూ కూడా కొన్ని విలువలకు, సిద్ధాంతాలకు కట్టుబడే ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా కూడా లెఫ్ట్ పార్టీల్లోనే ఉంటారు. మన దేశంలో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని చూసుకుంటే లెఫ్ట్ వింగ్ అంతా కూడా కీలకమైన నాయకులు. వాళ్ళు దేశంలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ భావజాలం, వాళ్ళ సిద్ధాంతాలు స్టడీ చేసిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఏంటో అర్థమవుతారు. ఇప్పుడు సీతారాం యేచూరి గారు అటువంటి వ్యక్తి. సిపిఎం ప్రధాన కార్యదర్శి జస్ట్ ఈరోజు మధ్యాహ్నం మరణించారు కదా. సో ఆయన చాలా అరుదైన పొలిటీషియన్. దాదాపుగా 1974లోనే ఆయన ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి ఢిల్లీలో విద్యార్థిగా ఉంటూనే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యి ఆ తర్వాత 1975లో సిపిఎంలో చేరారనమాట. సో అప్పట్లో 1977 ఆ టైంలో ఎమర్జెన్సీ వచ్చింది కదా. సో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళి అరెస్ట్ అయ్యి ఆ తర్వాత తప్పించుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి చదువు ఆపేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. సో ఆయన యాక్చువల్లీ టాప్ స్టూడెంట్ అన్నమాట. సిబిఎస్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టారంట. అలాగే బిఏ అండ్ ఎంఏ ఎకనామిక్స్లో కూడా టాపర్గా నిలిచారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం కొన్ని ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లతో ఒక 20 రోజుల పాటు హాస్పిటల్లో ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుని ఈరోజు మధ్యాహ్నం మరణించారు. ఆయన చాలా డిఫరెంట్ పొలిటీషియన్ అండి. ఆయనే కాదు, అంటే ఆయన చనిపోయారు కాబట్టి ఆయన గురించి చెప్తున్నాం, కానీ ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే మీకు టైం ఉంటే వీలైతే లెఫ్ట్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల గురించి స్టడీ చేయండి. వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ విలువలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో సీతారాం యేచూరి గారు ఒక రైటర్ కమ్ ఒక ఎకనమిస్ట్, ఒక పొలిటీషియన్. ఆయన దేశంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2 సార్లు సిపిఎం పోలిట్ బ్యూరోలో 5 సార్లు ఉన్నారు. 1992 నుంచి అనుకుంటా పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా చాలా కాలం పాటు ఉన్నారనమాట. 5 సార్లు ఉన్నారు అనుకుంటా. సో ఆయన 1974 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటూ పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం అంటే మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమైనా తప్పులు చేసినా రాజ్యసభలో దుమ్ము దులిపేయడమే. ఆర్థిక మంత్రులుగా ఉన్నవాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిలో లోపాలు చెప్పడం కానీ, లేదా ఏదైనా బిల్లులు తీసుకొచ్చినప్పుడు దానిలో సవరణలు చెప్పడంలో కానీ ఆయన దాదాపుగా 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ 12 ఏళ్లలో కూడా ఏ బిల్లు వచ్చినా సరే ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఆయన చర్చకు లేవనెత్తేవాళ్ళు. ఆయన కొన్ని సవరణలు కూడా చేసేవాళ్ళు. అలా ఆర్థిక మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఆయన కొన్ని సూచనలు కూడా, విలువైన సూచనలు కూడా ఇచ్చేవాడు ఆయన. అందుకే ఆయనకు అన్ని పార్టీల్లో కూడా ఆయన అంటే అభిమానం. సీతారాం యేచూరి గారు అంటే అన్ని పార్టీల వాళ్ళకే అభిమానం. ఆయన యాక్చువల్లీ మన హైదరాబాద్ వ్యక్తే, మన తెలుగు వ్యక్తే. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీలో అక్కడే స్థిరపడ్డారనమాట. సో ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఆ పుస్తకాలు ఒకసారి మనం చూసుకుంటే, అంటే ఆయన ఒక రైటర్ కూడా. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అని ఒక ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. అలాగే క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అనే ఒక పుస్తకం, అలాగే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ అనే ఒక పుస్తకం, మోదీ గవర్నమెంట్ న్యూస్ సెర్చ్ ఆఫ్ కమ్యూనలిజం అనే ఒక పుస్తకం, అలాగే కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం అనే పుస్తకం, ఇలా కొన్ని బుక్స్ కూడా రాశారు. సో ఆయన ఒక పొలిటీషియను, ఒక రైటరు, ఒక ఎకనమిస్టు. అన్నిటికీ మించి నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నది ఏంటంటే ఆయన చాలా మొండి సిద్ధాంతాలు. ఏదైనా ఒక సిద్ధాంతం, ఇప్పుడు ఒక బిల్లు ప్రవేశపెట్టాలి అంటే ఆ మినిస్టర్ ఖచ్చితంగా వణుకుంటుంది. సీతారాం యేచూరి గారు ఏం లేవనెత్తారు, ఏ సవరణ చెప్తారు, ఏం చెప్తారని. ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన 12 సంవత్సరాలు కూడా ఇదే టాపిక్.
ఆ 12 ఏళ్లలో కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కొన్నాళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. థ్యాంక్ యూ.